వెల్కమ్ టు బిగ్ బ్యానర్. కణంలో మొదలవుతోంది, కనిపెట్టేలోగా కవలిస్తోంది, రకరకాలుగా వ్యాపిస్తోంది, రక్త మాంసాలను హరిస్తోంది. క్యాన్సర్ భూతానికి పరిధి లేదు, చిన్న పెద్ద అన్న తేడా లేదు. ఈ మహమ్మారికి మందు లేదా, మానవాళికి రక్షణ లేదా, క్యాన్సర్ కాటేస్తోంది. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. క్యాన్సర్ ఈ 3 అక్షరాల పదమే ఇప్పుడు విశ్వ మానవాళిని భయపెడుతోంది. ఈ మాయ రోగం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. నిండు ప్రాణాన్ని బలి తీసుకునే ఆ ప్రాణాంతక వ్యాధి పేరు వింటేనే మనిషి నిట్ట నిలువునా వణికిపోతున్నాడు. ఎప్పుడు ఎవరికి ఎందుకు ఎలా వస్తుందో తెలియక హడలి చేస్తున్నాడు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఇలాంటి వారినైనా కబలించే బాహుబలి జబ్బు ఇది. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది, మనిషి శరీరాన్ని ఎలా ఛిద్రం చేస్తుంది? ప్రపంచాన్ని భయపెడుతున్న క్యాన్సర్ మహమ్మారి. ఏటా లక్షల మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్. శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన క్యాన్సర్. అనేక క్యాన్సర్లకు ధూమపానం, మద్యపానమే కారణం. ఫిబ్రవరి 4 క్యాన్సర్ డే. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ముఖ్య రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు దీని బారిన పడుతున్నారు. అందులో కొంతమంది క్యాన్సర్ ని జయిస్తున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు సేవించడం వంటి కొన్ని కారణాల వల్ల క్యాన్సర్ వస్తుంది. దేశంలో ఏటా 7 లక్షల మందిని క్యాన్సర్ మహమ్మారి బలి తీసుకుంటున్నట్లు లెక్కలు ఉన్నాయి. గతేడాది 11,57,294 కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే వాటిల్లో 7,84,821 మంది మరణించగా 22,58,208 మంది క్యాన్సర్తో పోరాడుతున్నట్లు గ్లోబోకాన్ సంస్థ అంచనా. ఇందులోనూ 50% పైగా మహిళలే క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఈ మొత్తం కేసుల్లో రొమ్ము, నోరు, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, జీర్ణాశయ క్యాన్సర్లే అత్యధిక మందిని బలి తీసుకుంటున్నాయి. పంతొమ్మిది 1990లో పోలియో లాంటి అంటువ్యాధులు దేశాన్ని పట్టిపీడించాయి. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి మన ఇంట్లో, మన ఒంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ప్రస్తుతానికి అమెరికా లాంటి దేశాలతో పోల్చితే భారత్లో క్యాన్సర్ మరణాలు తక్కువే అయినా వ్యాధిగ్రస్తుల రేటు మాత్రం 1990తో పోల్చితే 2016 నాటికి 3 రెట్లు పెరిగింది. అనువంశికంగా వచ్చే జన్యువులు 10% క్యాన్సర్లకు కారణమైతే మిగిలిన 90%కి జీవనశైలే కారణం. ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణ కాలుష్యానికి, అతినీల లోహిత కిరణాలకి, క్రిమికీటక సంహారిణులకి, హానికర రసాయనాలకు, విష పదార్థాలకు గురవడం, వైరస్లు సోకడం, ప్లాస్టిక్ వాడకం, రేడియేషన్, ధూమపానం, మానసిక ఒత్తిడి ఇవన్నీ క్యాన్సర్కు కారకాలే. కణ విభజన క్రమాన్ని దెబ్బతీసేవే. బరువు ఎక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం, మానసిక ఒత్తిడి వంటివి క్యాన్సర్కి దారి తీయవచ్చు. పొగాకు వాడకం క్యాన్సర్కు దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రపంచ క్యాన్సర్ మరణాల్లో ప్రతి 5 ఒకదానికి కారణం ఇదే. అసలు ఈ క్యాన్సర్ ఎలా సోకుతుంది? మనిషిని ఎలా బలి తీసుకుంటుంది? శరీరంలో కణ విభజన అనేది సహజ సిద్ధమైన నిరంతర జీవ ప్రక్రియ. అయితే ఇది అన్ని భాగాల్లో జరగదు. కన్ను, మెదడు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాల్లో పుట్టినప్పుడు ఎన్ని కణాలుంటాయో జీవితాంతం అన్నీ ఉంటాయి. వయసొచ్చే కొద్దీ వీటి సంఖ్య తగ్గుతుందే కాని పెరగదు. మరికొన్ని కణాలు అవసరాన్ని బట్టి పుడుతుంటాయి. చర్మం, పేగు గోడల్లో 15 నుంచి 21 రోజులకోసారి కొత్త కణాలు పుట్టుకొచ్చి పాతవి చనిపోతుంటాయి. ఎర్ర, తెల్ల రక్త కణాలు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. వాటి పనైపోగానే మరణిస్తుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి. ఇలా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుంటుంది.
సహజ సిద్ధ ప్రక్రియకు విరుద్ధంగా జరిగితే దాన్నే క్యాన్సర్ అంటారు. ఈ ప్రక్రియ కణంలోని జన్యువులో వచ్చే మార్పు వల్ల ఒకటి లేక కొన్ని పనికిరాని కణాలు ఓ పద్ధతి లేకుండా నిరంతరం విభజన చెందుతాయి. ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి స్థలాన్ని ఆక్రమించేస్తూ శరీరం మొత్తం వ్యాపిస్తాయి. వీటికి చావు లేదు. పెరగకుండా ఆగిపోమ్మని చెప్పే సంకేతం ఏది వాటి మీద పనిచెయ్యదు. అంతేకాదు అవి రెండింతలు, మూడింతలు, నాలుగింతలవుతూ కణితల్లా ఏర్పడుతుంటాయి. ఫలితంగా శరీర యంత్రాంగంలోని అవయవాలన్నీ వాటి పని నిర్వర్తించలేక నిర్వీర్యమైపోతాయి. క్రమంగా మనిషి నీరసించి మరణానికి దగ్గరవుతాడు. అందుకే ఇతర వ్యాధుల్లా కాకుండా క్యాన్సర్ను ఒక వ్యాధిగా చెప్పలేం, వ్యాధుల సముదాయమని చెప్పాలి. క్యాన్సర్ కణాలు ఒక భాగంలో పుట్టి అక్కడే ఉండొచ్చు, లేదా రక్తనాళాలు, కోశనాళాల ద్వారా ఒక చోటు నుంచి మరో చోటికి వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించే గుణం ఉన్న వాటిని హానికర క్యాన్సర్లుగా పిలుస్తారు. రెండో రకం బినైన్ క్యాన్సర్లు. ఇవి పుట్టిన చోటే నెమ్మదిగా గడ్డల్లా పెరుగుతాయి, వేరే చోటకి వ్యాపించవు. సర్జరీ చేసి తీసేస్తే మళ్లీ పెరగవు. కాబట్టి వీటితో హాని లేదు. పైగా క్యాన్సర్ కణం పరమ మొండిది. సాధారణ కణాలకు ఆక్సిజన్ 18% అవసరమైతే క్యాన్సర్ కణానికి 1% చాలు, బతికేస్తుంటుంది. అవసరమైతే ఇవి కొత్త రక్తనాళాలను సృష్టించుకుంటూ సాధారణ శరీర వ్యవస్థలన్నిటినీ ధిక్కరించే స్థాయికి చేరుతుంది. క్యాన్సర్లో వివిధ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో రకమైన క్యాన్సర్ శరీరంలో ఒక్కో అవయవం మీద ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావం సాధారణ క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కామన్ గా ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు దేశం, ప్రాంతం, సంస్కృతి, కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లు పురుషులకు మాత్రమే వస్తాయి. ఇంకొన్ని రకాల క్యాన్సర్లు మహిళలకు మాత్రమే వస్తాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు వారిలో ప్రత్యుత్పత్తి మీద, యూట్రస్, ఓవర్సిస్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి. క్యాన్సర్లలో ఎన్ని రకాలని చెప్పడం కష్టం. శరీరంలో ఒక్కో అవయవానికి వచ్చే క్యాన్సర్కు ఒక్కో పేరుంది. ముఖ్యంగా ఎక్కువగా వినబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది మహిళల్లో మోనోపాజ్ దశలో ఎక్కువగా డెవలప్ అవుతుంది. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా ఏర్పడుతుంది. ఇక స్కిన్ క్యాన్సర్ లేదా మెలోనమా సాధారణ క్యాన్సర్ ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది సోకితే అల్ట్రా వయోలెట్ రేడియేషన్ కారణంగా చర్మం పల్చబడుతుంది. మహిళల్లో వచ్చే మరో క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కణాలు ఓవేరియన్లో అభివృద్ధి చెందుతాయి. ఓవేరియన్ క్యాన్సర్ వల్ల ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ కు కష్టమవుతుంది. తాగే అలవాటు ఉన్న వారిలో, స్పైసీ ఫుడ్, హాట్ ఫుడ్ తీసుకునే వారిలో వచ్చే క్యాన్సర్ ఓయిస్పాగస్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ వల్ల జీర్ణాశయం అస్తవ్యస్తమవుతుంది. పురుషుల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది ఎనిమల్ ఫ్యాట్, స్మోకింగ్ వల్ల సోకుతుంది. మానవాళిని భయపెడుతున్న మరో డేంజర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ పెరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. 10 ఏళ్ల వయసున్న పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. ఇక సర్వికల్ క్యాన్సర్ మరో క్యాన్సర్ వైరస్ వల్ల మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఇది మహిళల సర్విక్స్ లో ఎక్కువగా ఏర్పడుతుంది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న మరో క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. ప్రపంచం మొత్తంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ ఇది. ముఖ్యంగా స్మోక్ చేసే వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ కు మరో ప్రధాన కారణం పొల్యూషన్. యూటరిన్ క్యాన్సర్ మహిళల్లో వచ్చే క్యాన్సర్లో రెండో అతిపెద్ద క్యాన్సర్. యూట్రస్ గోడల మీద మెలిగ్నాంట్ ట్యూమర్స్ పెరుగుతాయి. మోనోపాజ్ దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బ్లాడర్ క్యాన్సర్ కొన్ని స్టమక్ కెమికల్స్, స్మోకింగ్ వల్ల ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొలరెక్టల్ క్యాన్సర్ ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంది. అంతేకాదు ప్రస్తుత రోజుల్లో లింపోమా క్యాన్సర్ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. ఇక అత్యధికంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునే వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇక మద్యం సేవించడం, ధూమపానం, ఎక్కువగా తినడం వల్ల స్టమక్ క్యాన్సర్ కు ప్రధాన కారణమవుతుంది. ఇవి క్యాన్సర్లకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.
శరీరంలో ఒక్కో అవయవంపై ఒక్కో రకమైన క్యాన్సర్ ప్రభావం ఉంటుంది. బిగ్ బ్యానర్ లో క్యాన్సర్ అదో భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఆరోగ్యాన్ని క్షీణింపచేయడంతో పాటు మానసికంగానూ దెబ్బతీస్తుంది. అందుకే క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ భయంకరమైన వ్యాధి శరీరంలోకి మిగతా భాగాలకు సోకే ప్రమాదం ఉంది. మరి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మందిని క్యాన్సర్ మహమ్మారి పొట్టనబెట్టుకుంటుంది. ఈ మహమ్మారి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి చికిత్సను ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ డేగా ప్రకటించింది. ఈ రోజున క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా అనేక దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. మన దేశంలో కూడా క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నా మిస్సెస్ ఓవేరియన్ క్యాన్సర్తో పోయారు. నాకు కోలన్ క్యాన్సర్ వచ్చి తగ్గింది. టుడే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. సో ఇట్లా మిగతా సభ్యులందరం కలిసి ఒక సంస్థ స్టార్ట్ చేసాం. క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది కాకుండా తొందరగా క్యాన్సర్ గురించి కనుక్కుంటే దాన్ని నయం చేయొచ్చు అని ప్రూవ్ అయింది. కాబట్టి అర్లీ క్యాన్సర్ డిటెక్షన్ కోసం క్యాంపులు చేసి, స్క్రీనింగ్ క్యాంప్స్ చేసి, సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో, హైదరాబాద్లోను. తర్వాత ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 3 చాలా ఎక్కువ ఉన్నాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని ముందు రోగ నిర్ణయం జరిగితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దానికి ఈజీ అవుతుంది, తొందరగా కోలుకోగలుగుతారు. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టవచ్చు, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాని క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ఇక్కడ క్యాంప్ అది చేస్తుంటాము. ప్రజల్లో ఈ క్యాన్సర్ ఎందువలన వస్తుంది, దాన్ని మనం ఎలా నిరోధించాలి, క్యాన్సర్ వస్తే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ప్రజలకు తెలియటం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రజలు క్యాన్సర్ అనగానే ముందే భయపడిపోతారు. క్యాన్సర్ కూడా అన్ని వ్యాధుల్లాగానే ఇది కూడా ఒక వ్యాధి. ఇప్పుడు దీనికి కూడా చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సైన్స్ అడ్వాన్స్ అయినందువలన ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి భయపడనక్కర్లేదు. కానీ క్యాన్సర్ ఒకటి ఏంటంటే, క్యాన్సర్ని మనం నిరోధించవచ్చు. ప్రతి సంవత్సరం మన భారతదేశంలోనే 10 లక్షల మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 40 నుంచి 50% వరకు క్యాన్సర్ని మనం సులువుగా నిరోధించవచ్చు. క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చికిత్స పొందితే నయం చేసుకోవచ్చు. ఇందుకోసం తొలి దశలోనే క్యాన్సర్ గుర్తించాలి. వాటి లక్షణాలపై అవగాహన ఉంటే క్యాన్సర్లను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. మనం తినే ఆహారంలో ఉన్న కల్తీ, ఎక్కువగా ఈ ఎక్స్పోజర్, మనం రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇవన్నీ ప్లాస్టిక్స్ ఎక్కువగా యూజ్ చేయడము, తర్వాత ఈ సెల్ రేడియేషన్స్, ఇవన్నీ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ చాలా రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ మనం తెలుసుకుని దూరంగా ఉండడం మంచిది. ఈ క్యాన్సర్ ప్రథమ దశలో కనుక గుర్తించగలిగితే కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మనకి పాసిబుల్గా ఉంది, కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అందుకని ఎర్లీ డిటెక్షన్ మీద కంపల్సరీ మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎర్లీ డిటెక్షన్ అంటే మొదటి స్టేజ్లోనే కనుక గుర్తించగలిగితే, మొదటి ఆర్ రెండో స్టేజ్లో, ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక గుర్తించగలిగితే కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంది. క్యాన్సర్ దశ ఒకసారి తెలిసాక శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ను నిర్మూలించవచ్చు. మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించే విధానాన్ని కీమోథెరపీ అంటారు. లుకేమియా, లింఫోమా, మైలోమా క్యాన్సర్లన్నిటికీ కీమోథెరపీ సరైన మందు. ఎక్స్రే లేదా గామా కిరణాల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించే విధానాన్ని రేడియోథెరపీ అంటారు. వ్యాధి తిరిగి రాకుండా ఉండేందుకు సర్జరీ చేశాక లేదా కీమోతో పాటు రేడియోథెరపీ కూడా చేస్తారు.
కొన్ని సందర్భాల్లో రేడియేషన్ మోతాదు ఎక్కువగా ఇవ్వడంతో అవయవాల్లో ఎదుగుదల ఉండదు. కాబట్టి పిల్లలకు సాధారణంగా రేడియేషన్ ఇవ్వరు. సాధారణ రేడియేషన్లో చుట్టుపక్కల కణాల మీద ఆ ప్రభావం పడుతుంటుంది. కాబట్టి ఇటీవల దుష్ఫలితాలు చూపించని ప్రోటాన్ భీమ్ థెరపీ వంటి ఆధునిక విధానం వాడుకలోకి వస్తోంది. ఇక శరీరం తనకు తానుగా క్యాన్సర్తో పోరాడేలా రోగ నిరోధక కణాలను ఉత్తేజం చేసే ఆహారం, మందులను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచేదే ఇమ్యూనోథెరపీ. ఇలాంటి ఆధునిక విధానాలతో క్యాన్సర్ను నిర్మూలించేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇది క్యాన్సర్ ఎన్ని రకాలుగా వస్తుంది అంటే, క్యాన్సర్కి మామూలుగా ఎందుకు వస్తుంది ఏంటి అనేది తెలియదు. ఇట్ ఈస్ నార్మల్ ఒక సెల్స్ మనం రొటీన్గా ఉండే మన బాడీలోని సెల్స్ నార్మల్గా డివైడ్ అయ్యి అబ్నార్మల్ గ్రోత్ అయ్యి వితౌట్ ఎనీ రీజన్. చాలా వరకు క్యాన్సర్స్కి ఏంటో కారణాలు ఏంటో తెలియదు, కానీ 10% జన్యుపరంగా వస్తాయి, అంటే మన ఫ్యామిలీలో రన్ అవుతాయి. మిగతా 90%కి మనకి కారణాలు తెలియదు. కానీ మోస్ట్లీ అనుకున్నది ఏంటంటే ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, బ్యాడ్ హైజీన్ అంటే దురలవాట్లు ఉండడము, సెడెంటరీ లైఫ్ అంటే ఏమి యాక్టివిటీ లేని లైఫ్, ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, ఎక్కువ హార్మోన్స్ యూజ్ చేయడము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అలాంటివి. తర్వాత లేట్గా మ్యారేజెస్ అవ్వడము, లేట్గా పిల్లలు పుట్టడము, ఇవే కాక పిల్లలకి పాలు ఇవ్వకపోవడము, ఇవి కాక మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, నోట్లో తంబాకు, గుట్కా, ఇంకా ఇలాంటివన్నీ తాగడం వల్ల, తినడం వల్ల మెయిన్గా ఈ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. ఇక క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇప్పటికే పలు సూచనలు చేసింది. క్యాన్సర్ తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కుటుంబ ఆరోగ్య చరిత్ర, జన్యుపరమైన రోగాలు, స్థూలకాయం ద్వారా క్యాన్సర్ రిస్క్ ని విశ్లేషించొచ్చు. శరీరానికి వ్యాయామం లేకపోవడం, రెడ్ మీట్ తీసుకోవడం, సిగరెట్, మద్యం అలవాట్లు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ ను అంచనా వేయొచ్చు. 20 నుంచి 49 ఏళ్ల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్రెస్ట్, సర్వికల్, కొలన్ క్యాన్సర్ కు స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి. 55 ఏళ్లు దాటిన మహిళలకు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక 20 నుంచి 39 ఏళ్ల పురుషులు కొలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వాళ్లకు ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు, 50 ఏళ్లు పైబడ్డ వాళ్లు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. పొగాకుకు దూరంగా ఉండటం మంచిది. బరువును అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆటలు, డాన్సింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. వారానికి 150 నిమిషాల వ్యాయామం మంచిది. దాంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గించాలి. క్యాన్సర్ అయినా, ఏ భయంకరమైన వ్యాధైనా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో ఇలాంటి జబ్బులు దరిచేరకుండా చూడొచ్చు. బిగ్ బ్యాంగ్. క్యాన్సర్ సోకిందనే మాట వినగానే సగం చచ్చిపోతారు, మానసికంగా కుంగిపోతారు. నిజానికి క్యాన్సర్ ను ఎదిరించాలంటే మందుల కంటే ముందు మనోధైర్యం చాలా ముఖ్యం. ఈ మహమ్మారిని సులభంగా తరిమి కొట్టేందుకు నేడు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రముఖులు క్యాన్సర్ ను చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. మళ్ళీ మామూలు జీవితం గడుపుతూ ఎంతో మంది క్యాన్సర్ రోగుల్లో ధైర్యాన్ని నింపారు. నిజం చేసి చూపించారు. బతకాలన్న వాళ్ళ ఆశే క్యాన్సర్ ను జయించి మళ్ళీ మన ముందుకొచ్చేలా చేసింది. అలాంటి సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. కొన్నేళ్ల నుంచి చాలా మంది ప్రముఖులు క్యాన్సర్ బారిన పడ్డారు. ఒక్కరో ఇద్దరో కాదు, ఇప్పటికీ చాలా మంది ఆ మహమ్మారి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించింది. మానసిక స్థైర్యంతో ఎంతో ధైర్యంగా నిలబడి క్యాన్సర్ నుంచి బయటపడింది. చాలా రోజుల నుంచి విదేశాల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది సోనాలి. తాజాగా ఈమె నటిస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ తన ఆనందాన్ని పంచుకుంది సోనాలి. ఇదంతా ఓ కలలా అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది సోనాలి. మళ్ళీ కెమెరా ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె కంటే ముందు ఇంకా చాలా మంది ఇలా క్యాన్సర్ బారిన పడ్డారు. బాలీవుడ్ లో ముఖ్యంగా మహేష్ బాబు టక్కరి దొంగ హీరోయిన్ లీసారే క్యాన్సర్ బారిన పడి ప్రాణాలతో పోరాడింది. చాలా రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఆమె మళ్లీ మామూలు మనిషి అయింది.
మనీషా కొయిరాలా కూడా చాలా రోజుల పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడింది. తనకు అండాశయ క్యాన్సర్ అని తెలియగానే అందరిలాగే షాక్ కి గురైంది. అతి కష్టమైన ట్రీట్మెంట్ సమయంలోనూ ఏమాత్రం మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆన్లైన్లో ధ్యానానికి సంబంధించిన కోర్సు చేసింది. కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి కూడా కొన్నేళ్ల పాటు క్యాన్సర్ బారిన పడింది. ఆమె కూడా ప్రాణాలకు తెగించి క్యాన్సర్ యుద్ధంలో గెలిచింది. ఇక సినిమాల్లో ఎక్కువగా వినిపించే బ్లడ్ క్యాన్సర్ ను నటి మమతా మోహన్ దాస్ నిజ జీవితంలో వినాల్సొచ్చింది. నిండా 25 ఏళ్లు కూడా రాకముందే ఈ వ్యాధి బారిన పడిన ఆమె ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తన సహజ రీతిలో ఆ విషయాన్ని చిరునవ్వుతోనే స్వీకరించింది. ట్రీట్మెంట్ కోసం జుట్టును కత్తిరించుకోవాలని డాక్టర్లు చెబితే ఇదో కొత్త స్టైల్ అంటూ నవ్వేసిందట. ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో పక్క సినిమాలో నటించేది. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు తానంతట తాను చెప్పేదాకా ఆమెకు క్యాన్సర్ వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలీదు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. 2011లో అతని ఊపిరితిత్తుల మధ్య క్యాన్సర్ కణితులు పెరుగుతూ ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన యువి ఒక్కోసారి నొప్పిని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసేవాడట. అయితే దుఃఖపడడం వల్ల తన బాధ ఏమాత్రం తగ్గకపోగా మానసిక స్థైర్యం దెబ్బతింటోందని గుర్తించి తనను తానే సముదాయించుకునేవాడట. అంతేకాదు చికిత్స సమయంలోని తన పాత ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెడుతూ ఉండేవాడు. అదే స్థైర్యంతో క్యాన్సర్ ను గెలిచి పూర్తి ఫిట్నెస్ తో మళ్లీ టీమిండియాలో చేరాడు. సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలే కాదు పలువురు రాజకీయ నేతలు కూడా క్యాన్సర్ మృత్యుముఖం నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా గోవా సీఎం మనోహర్ పారికర్ ప్రస్తుతం ప్రాంకియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటీవల చానాళ్లు ఆ చికిత్స తీసుకున్నారు. దానికోసం ఆయన విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ముంబై, ఢిల్లీలతో పాటు న్యూయార్క్ లోనూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అనారోగ్యాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ట్వీట్ చేశారు. ఎటువంటి వ్యాధినైనా ఎదుర్కొనే సత్తా మన మైండ్కే ఉందన్నారు. సర్వ రోగాలను మన మెదడు అధిగమించగలదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడిని తీసుకోలేదన్న పారికర్ అస్వస్థతను జయించే ఆత్మస్థైర్యం తనకు ఉందన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పారికర్ ఇటీవల ఫుల్ జోష్ లో కనిపించారు. ఓ కార్యక్రమంలో ఆయన ఊరి సినిమాలోని హౌ ఇస్ ద జోష్ డైలాగ్ ను కూడా వినిపించారు. How is the Josh? How is the Josh? యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా 2011లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఎంతో మనోనిబ్బరంతో వ్యవహరించిన సోనియా తన అనారోగ్యం విషయాన్ని సాధ్యమైనంత గోప్యంగా ఉంచారు. చికిత్స కోసం కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉన్న తిరిగి వచ్చాక రాజకీయాల్లో ఎప్పటిలాగే చురుకైన పాత్రను పోషిస్తున్నారు. బతకాలన్న వాళ్ళ ఆశే క్యాన్సర్ ను జయించి మళ్లీ మన ముందుకొచ్చేలా చేసింది. క్యాన్సర్ అని తెలియగానే అధైర్యపడకుండా గుండె నిబ్బరంతో ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో నిరూపించారు. ఎన్నో ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా ఈ రోజుల్లో క్యాన్సర్ ప్రాణాంతకమేం కాదని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ప్రాథమిక దశలోనే ఈ మహమ్మారిని గుర్తిస్తే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.